కుంభరాశి వారికి మనఃపూర్వక నమస్కారం. ఈ వీడియోపై క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి నాదొక చిన్న మనవి. దయచేసి ఈ వీడియోను మధ్యలో ఎక్కడా ఆపటండి. ఎందుకంటే మీ జీవితంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన వేదనకు, మీరు ఎదుర్కొన్న అవమానాలకు కాలం చెప్పబోయే సమాధానం ఈ వీడియోలో ఉంది. ముఖ్యంగా ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే ఆ 3 పేర్ల సంకేతాలను మాత్రం తప్పకుండా వినండి. ఆ పేర్ల వెనుక ఉన్న వ్యక్తులు మీ జీవితంలో గతంలో ఎలాంటి పాత్ర పోషించారో, ఇప్పుడు ఎందుకు మీ ముందుకు రాబోతున్నారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే ఆ 3 పేర్లు అనేవి నిర్దిష్టంగా ఫలానా వ్యక్తులే అని నిర్ధారించినట్టు కాకుండా, జ్యోతిష్య సంకేతాలు మరియు పేరు మొదటి అక్షరాల ఆధారంగా మీ జీవితానికి కనెక్ట్ అయ్యేలా ఒక స్పష్టమైన విశ్లేషణ చివరిలో చెప్పబోతున్నాను. ఆగస్టు 4 నుండి ఆగస్టు 7 వరకు జరగబోయే ఆ 4 రోజులు మీ జీవిత కాలచక్రంలో ఒక కీలకమైన మలుపు కాబోతున్నాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోతో ప్రయాణించండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి మీ తోటి కుంభరాశి మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ మనసులో ఉన్న భారాన్నంతా పక్కన పెట్టి భక్తితో ఓం శనీశ్చరాయ నమః లేదా ఓం నమః శివాయ అని కామెంట్ చేస్తూ శనిదేవుణ్ణి స్మరించండి. జ్యోతిష్యం అనేది భయపెట్టే శాస్త్రం కాదు. అది మనల్ని మనం అర్థం చేసుకుని రాబోయే సమయాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో చెప్పే ఒక విలువైన మార్గదర్శకం లాంటిది. మన ఛానల్ ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపడం మాత్రమే అని గుర్తుంచుకోండి. మీరు మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే రాబోయే రోజుల్లో ఎదురయ్యే అనుకూల మార్పులను అంత బాగా ఆస్వాదించగలుగుతారు. కుంభరాశివారు, ఒక్కసారి మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీ రాశికి అధిపతి కర్మఫలదాత అయిన శని భగవానుడు. శనిదేవుడు ఎప్పుడూ తన రాశివారిని సులభంగా పైకి తీసుకురాడు. ఒక మనిషికి జీవితంలో అసలైన నిజాలు తెలియాలంటే అతనికి కష్టాల విలువ తెలియాలని శని భగవానుడు భావిస్తాడు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. మీ సొంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి మీకు అవసరం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. జేబులో డబ్బులు లేనప్పుడు చేయూత ఇవ్వాల్సిన బంధువులు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వారు. ఒక్క చిన్న సహాయం అడిగితే మిమ్మల్ని ఒక తక్కువ స్థాయి వ్యక్తిగా చూస్తూ చులకన చేశారు. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడినా గుర్తింపు వేరే వాళ్లకు వెళ్ళింది, నిందలు మాత్రం మీ మీద పడ్డాయి. వ్యాపారంలో నమ్మిన వాళ్లే దూరంగా జరిగిపోయారు. ఇంట్లో శుభకార్యాలు జరిగినా మిమ్మల్ని ఒక మూలన కూర్చోబెట్టి నిర్లక్ష్యం చేసిన సందర్భాలు మీ జీవితంలో కోకొల్లలు. కన్నీళ్లు దిగమింగుకొని ఎవరితో చెప్పుకోలేక మీలో మీరే కుమిలిపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయి కదా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కుంభరాశివారు. కాలచక్రం తిరుగుతోంది. అసలు మార్పు ఇక్కడి నుంచే మొదలవుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు ఎందుకు వస్తారు అనే సందేహం మీకు రావచ్చు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశి అనేది వాయుతత్వానికి చెందిన స్థిర రాశి. వాయుతత్వం అంటే ఆలోచనలు, నిర్ణయాలు, మేధస్సు. స్థిర రాశి అంటే సహనం, పట్టుదల, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిలబడి పోరాడే తత్వం. శని భగవానుడి అనుగ్రహం ఎప్పుడూ ఆలస్యంగా వచ్చినా అది చాలా గట్టిగా శాశ్వతంగా ఉంటుంది. ఆగస్టు 4 నుండి ఆగస్టు 7 వరకు ఉన్న ఈ సమయంలో కుంభరాశి వారు శని సూచించే క్రమశిక్షణ, సహనం, బాధ్యత అనే లక్షణాలను బలంగా పాటిస్తే పరిస్థితులను తమ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. టైటిల్లో చెప్పినట్టు వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు అంటే దాని అర్థం నిజంగా వచ్చి మీ పాదాల మీద పడిపోతారని కాదు. అది ఒక ప్రతీకాత్మకమైన మాట. నిన్నటి వరకు మీ మాటను లెక్క చేయని వారు ఇప్పుడు మీ ఆలోచనల విలువను గుర్తిస్తారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన బంధువులు మీ సామాజిక మరియు ఆర్థిక ఎదుగుదలను చూసి లోలోపల ఆలోచనలు పడుతూనే బయటకు మీతో గౌరవంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పును పరోక్షంగా అంగీకరిస్తారు. మీతో సంబంధాన్ని మళ్లీ బాగు చేసుకోవడానికి వాళ్లే ముందుకడుగు వేస్తారు. అదే మీ నిజమైన విజయం.
కుంభరాశికి శని అధిపతి కావడంతో ఈ సమయంలో మీరు తీసుకునే క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలే ప్రధానంగా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. శనిదేవుడికి మాయమాటలు, అడ్డదారులు అస్సలు నచ్చవు. ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని ఎదురు దెబ్బలు తగిలినా నీతిగా నిలబడతారో వారికైనా తగిన సమయంలో మంచి గుర్తింపుని ఇస్తాడు. గడిచిన కొన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు అనేవి శనిదేవుడు మీకు పెట్టిన పరీక్షలు మాత్రమే. ఆ పరీక్షల్లో మీరు సమాజం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు. డబ్బు ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారు, డబ్బు లేనప్పుడు ఎలా దూరమవుతారు అనే జీవిత సత్యాన్ని మీరు స్వానుభవంతో నేర్చుకున్నారు. ఈ సమయంలో మీరు గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ శ్రమకు తగిన గుర్తింపు పొందే అవకాశాలు మెరుగుపడతాయి. మీరు ఇకపై భావోద్వేగాలకు లొంగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. మీ కష్టానికి తగిన విలువ లభించే దశ ప్రారంభమవుతుంది. సాధారణంగా కుంభరాశి వారు పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి లోపల ఆలోచనల ప్రవాహం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికీ హాని చేయకూడదని సాత్వికమైన ఆలోచన మీది. అయితే అదే సమయానికి ఇతరులు మీ పట్ల చూపించే చిన్న చూపును మీరు ఎప్పటికీ మరిచిపోలేరు. గడిచిన సంవత్సరాల్లో మీరు చేసిన అతిపెద్ద తప్పేమిటంటే అర్హత లేని వ్యక్తులకు అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వడం. మీ సొంత పనులను పక్కన పెట్టి మరీ ఇతరుల కష్టాల్లో పాలుపంచుకున్నారు. కానీ తీరా మీకు సమయం సరిగ్గా లేనప్పుడు ఆ వ్యక్తులే మీ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఈ అనుభవాలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో వేధించినప్పటికీ అవే మీకు ఒక పెద్ద కవచంలా మారాయి. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాత గాయాలు నేర్పిన పాఠాలుంటాయి. మీరు ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదిగే సమయమిది. మీ సహనమే మీ అతిపెద్ద బలమని సమాజం గుర్తించే రోజులు దగ్గర పడ్డాయి. ఇక్కడ మనం ఆగస్టు 4వ తేదీ గురించి చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఈరోజు మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పనికి కదలిక వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిపోయిన పత్రాలకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ అడిగిన ఒక సమాచారం కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన సంతకం కావచ్చు. గతంలో ఎన్నిసార్లు తిరిగినా ముందుకు సాగని పనులు ఈ సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా పూర్తి కావడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు మీకు కొంత ఊరట లభించే అవకాశముంది. ఎప్పుడో రావాల్సిన డబ్బు, లేదా మీరు ఇక రాదు అని ఆశ వదులుకున్న ఒక పాత బాకీకి సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు చాలా ప్రశాంతంగా వ్యవహరించాలి. చిన్న పురోగతి కనిపించగానే ఉత్సాహపడిపోయి మీ ప్రణాళికలను అందరితో పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు మౌనంగా మీ ప్రయత్నం మీరు కొనసాగించడమే కుంభరాశి వారి ప్రధాన లక్షణం కావాలి. ఆగస్టు 4వ తేదీన ఉదయం పూట మీ మనస్సులో ఏదో తెలియని ఒక సానుకూలమైన భావన కలుగుతుంది. నిన్నటి వరకు ఎందుకు ఈ సమస్యలు తీరడం లేదు అని మీరు పడిన మానసిక సంఘర్షణ మెల్లగా తగ్గుముఖం పడుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఒక క్రమశిక్షణ కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి గతంలో మీ పనితీరును గమనించని పై అధికారులు ఈరోజు మీ శ్రమను గుర్తించే అవకాశముంది. మీరు చేసిన ఒక మంచి సూచన లేదా మీరు పూర్తి చేసిన ఒక పని సంస్థకు ఉపయోగపడటంతో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆ రోజు ఉదయం నుంచే కస్టమర్ల నుంచి లేదా మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. గతంలో మీరు చేసిన కొన్ని ప్రయత్నాలు అప్పట్లో ఫలితాన్ని ఇవ్వకపోయినా వాటి తాలూకు ప్రతిఫలం ఇప్పుడు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే అవకాశం మీ తలుపు తట్టినప్పుడు అహంకారంతో కాకుండా వినయంతో దాన్ని స్వీకరించాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే కుంభరాశి వారికి శ్రీరామరక్ష. ఇక ఆగస్టు 5వ తేదీకి వచ్చేసరికి పరిస్థితులు కుటుంబం మరియు బంధువుల చుట్టూ తిరుగుతాయి. కానీ కుంభరాశి వారు ఇక్కడ ఒక చిన్న తప్పు చేస్తే పరిస్థితి మళ్లీ మారిపోవచ్చు. అదేమిటంటే గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులు ఈరోజు మీతో మాట్లాడడానికి లేదా మీ దగ్గరకు రావడానికి ప్రయత్నించినప్పుడు పాత గాయాలను తవ్వుకుంటూ వారితో వాదనలకు దిగకండి. ఈరోజు మీ కుటుంబంలో లేదా బంధువుల వర్గంలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరుగుతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని దూరమయ్యారో వాళ్లకు మీ నిజాయితీ ఏమిటో తెలిసి వచ్చే సందర్భం ఎదురవుతుంది. స్నేహితుల రూపంలో లేదా దూరపు బంధువుల రూపంలో మీకు ఒక వార్త తెలుస్తుంది. ఆ వార్త విన్నప్పుడు ధర్మం ఎక్కడికి పోలేదు,
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతోంది అనే ఒక ప్రశాంతమైన భావన మీ మనస్సులో కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ఈ ఆగస్టు 5వ తేదీన జరిగే మరో ముఖ్యమైన విషయమేమిటంటే, మీ వ్యక్తిగత సంబంధాల్లో ఒక స్పష్టత వస్తుంది. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించిన వాళ్లే మనల్ని తప్పుగా అర్థం చేసుకుని దూరం పెడతారు. మనం ఎంత వివరణ ఇచ్చినా వాళ్ళు వినే స్థితిలో ఉండరు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న కుంభరాశి వారికి ఈరోజు మానసిక ఉపశమనం లభిస్తుంది. కాలం గడిచే కొలది మనుషుల ప్రవర్తనలో ఉన్న నిజాలు బయటపడతాయి కదా. అలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వారికి ఇప్పుడు అసలు నిజమేమిటో అర్థమవుతుంది. వారు నేరుగా వచ్చి క్షమాపణ చెప్పకపోయినా వారి ప్రవర్తనలో ఒక గౌరవభావం కనిపిస్తుంది. మీతో మళ్లీ పాత చనువును పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ మీరు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఎవరైనా తిరిగి మీ జీవితంలోకి రావాలని అనుకున్నప్పుడు వారికి ఒక అవకాశం ఇవ్వండి గాని మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరికీ అంత చనువు ఇవ్వకండి. గతం నేర్పిన పాఠాలను గుర్తుంచుకుని అందరితో మంచిగా ఉంటూనే ఒక సురక్షితమైన దూరాన్ని పాటించడం ఈరోజు మీరు నేర్చుకోవలసిన పాఠం. కుంభరాశి వారు సాధారణంగా తమ అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష్య సాంప్రదాయంలో భావిస్తారు. అయితే ఆ స్పష్టత కొన్నిసార్లు ఎదుటివారికి కఠినంగా అనిపించవచ్చు. ఆగస్టు 5వ తేదీన మీ మాట తీరులో ఒక పరిణతి కనిపిస్తుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయంలో మౌనంగా ఉండాలి అనే విచక్షణ మీకు లభిస్తుంది. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయాల్లో మీరు తీసుకునే శ్రద్ధ అందరి మన్ననలు పొందుతుంది. అలాగే సంతానం విషయంలో గత కొన్నాళ్లుగా మీరు పడుతున్న ఆందోళన తొలగిపోయేలా ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంది. మీ పిల్లల చదువు లేదా వారి ప్రవర్తనలో కనిపించే సానుకూల మార్పు మీకు మానసిక తృప్తినిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం వల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలపై మీరు మరింత ఏకాగ్రతతో దృష్టి పెట్టగలుగుతారు. కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరైనా గతంలో మీ ఆర్థిక పరిస్థితిని చూసి చిన్నచూపు చూసి ఉంటే ఇప్పుడు వారి ఆలోచనా విధానంలో మార్పు రావడం మీరు గమనిస్తారు. కుంభరాశివారు ఎప్పుడూ తమ గౌరవానికి పెద్దపీట వేస్తారు. డబ్బు లేకపోయినా పస్తులుంటారు గాని ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మీ ఈ నిబద్ధత చూసే బంధువులు ఇప్పుడు మిమ్మల్ని ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూడటం మొదలుపెడతారు. ఇంట్లో జరిగే చర్చల్లో మీ సలహా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే మీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా అతిశయోక్తికి పోకుండా వాస్తవితమైన సలహాలు మాత్రమే ఇవ్వండి. మీ మౌనమే మీ హుందాతనాన్ని పెంచుతుంది. ఇక ఆగస్టు 6వ తేదీ చాలా కీలకమైన రోజు. ఆగస్టు 6న మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ వృత్తి మరియు వ్యాపార భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ మార్పు విషయంలో లేదా కొత్త వ్యాపార ఒప్పందాల విషయంలో ఈరోజు మీకు మంచి ఆలోచనలు వస్తాయి. గతంలో మీ ప్రతిపాదనలను తిరస్కరించిన వ్యక్తులే లేదా మీ సామర్థ్యాన్ని గుర్తించని సంస్థలే ఇప్పుడు మీ విలువను గ్రహించే అవకాశం ఉంది. మీ సహకారం లేదా మీ సలహా అవసరమని వారు భావించే సందర్భం రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త క్లయింట్లు లేదా పాత భాగస్వాముల నుంచి అనుకూలమైన స్పందన లభిస్తుంది. అయితే ఈ రోజు మీ చేతిలో కొంత వెసులుబాటు ఉందని తొందరపడి ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయకండి. అవకాశం వచ్చింది కదా అని గుడ్డిగా కాకుండా ప్రతి అంశాన్ని 2 సార్లు ఆలోచించుకుని అడుగు ముందుకు వేయండి. ఈ ఆగస్టు 6వ తేదీన మీ ఆలోచనా శైలిలో ఒక పదును కనిపిస్తుంది. సాధారణంగా కుంభరాశివారు ఇతరుల మంచి కోరి తమ సొంత లాభాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈరోజు మాత్రం మీ కెరీర్, మీ భవిష్యత్తు, మీ ఆర్థిక స్థిరత్వం గురించి మీరు చాలా వాస్తవికమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. గతంలో మీ పనిని తక్కువ చేసి చూపించాలనుకున్న వారి ప్రయత్నాలు ఫలించవు. మీ పనితీరు మాట్లాడే సమయం ఇది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే గతంలో ఆగిపోయిన కొన్ని ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కే సూచనలు ఉన్నాయి. మార్కెట్లో మీ పేరుకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మీ ఎదుగుదలను చూసి గతంలో దూరమైన కొందరు మళ్లీ మీకు దగ్గరవ్వాలని చూస్తారు. మనం పాత మిత్రులం కదా, కలిసి పనిచేద్దాం అని చెబుతారు. అలాంటి వారి మాటలకు భావోద్వేగానికి గురికాకుండా కేవలం మీ సామర్థ్యం మీద, మీ కష్టపడే తత్వం మీద మాత్రమే ఆధారపడండి.
వృత్తిపరంగా కుంభరాశి వారికి ఈ రోజు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మీ ఆలోచనలను మీ పై అధికారులకు లేదా మీ వ్యాపార భాగస్వాములకు వివరించినప్పుడు వారు దానిలోని వాస్తవాలను అంగీకరిస్తారు. గతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు ఈ రోజు మీకు చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ఒక అనుకూలమైన సమాచారం లభించే అవకాశం ఉంది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆచరణలో పెట్టే ముందు అన్ని వైపులా ఆలోచించండి. తొందరపాటు కంటే సహనంతో వేసే అడుగే కుంభరాశి వారికి ఎల్లప్పుడూ విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఆగస్టు 7వ తేదీ ఈ 4 రోజుల పరిణామాలకు ఒక క్లైమాక్స్ లాంటిది, ఒక మంచి టర్నింగ్ పాయింట్. ఈ రోజు సాయంత్రానికి మీలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా మీ భుజాలపై ఉన్న ఒక పెద్ద మానసిక భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. సమాజంలో, మీ బంధువుల్లో, మీ స్నేహిత వర్గంలో మీ గౌరవం నిలబడుతుంది. కుంభరాశి వారు ఎప్పుడూ ఓడిపోడు, కాసేపు ఆగి మళ్లీ వేగంగా పరిగెడతారు అని చుట్టూ ఉన్నవాళ్లు గుర్తించే రోజు ఇది. మీరు మానసికంగా ఎంత బలపడతారంటే ఇకపై ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపే మీ దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక కొత్త దిశలో మీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈరోజు మీకు మానసిక స్పష్టత లభిస్తుంది. ఈ ఆగస్టు 7వ తేదీ నాటికి మీ జీవితంలో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మీ గతం వేరు, మీ భవిష్యత్తు వేరు అనే ఒక దృఢమైన నిర్ణయానికి మీరు వస్తారు. గతంలో మీరు ఎంత అమాయకులయ్యారో, ఎంతమంది చేతిలో మోసపోయారో అవన్నీ ఒక అనుభవంగా మిగిలిపోతాయి. ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు, మన జీవితాన్ని మనమే బాధ్యతగా నిర్మించుకోవాలి అనే ఒక ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు మీ అభివృద్ధిని చూసి ఆలోచనలో పడతారు. మీ కుటుంబంలో కూడా మీకు ఒక మంచి స్థానం లభిస్తుంది. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. ఈ 4 రోజులు కేవలం కొన్ని తేదీలు మాత్రమే కాదు, ఇవి మీ జీవితంలో కొత్త ఆలోచన విధానానికి నాంది పలికే రోజులు. ఈ 4 రోజుల ప్రయాణంలో మీలో కలిగే మానసిక పరిపక్వత మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. గడిచిన కాలంలో ఎదురైన ప్రతికూలతలను మీరొక గుణపాఠంగా స్వీకరిస్తారు. ఇకపై ఎవరి ప్రాపకం కోసం ఎదురుచూడకుండా మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లే ధైర్యం మీకు వస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మీ విజయానికి తొలి మెట్టు అవుతుంది. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి అవసరమైన దృఢ సంకల్పం ఈ సమయం నుంచే మీలో బలపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ గతంతో సరిపోతుందేమో మీరే గమనించండి. కుంభరాశి వారైన మీరు ఎప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు, కానీ మీకు మాత్రం ఎదురుదెబ్బలు ఎదురవుతాయి కదూ. సరిగ్గా ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం టైటిల్లో ప్రస్తావించిన ఆ 3 పేర్ల సంకేతాల గురించి మాట్లాడుకుందాం. చివర్లో చెప్పబోయే 3 పేరు సంకేతాల్లో మీకు తెలిసిన వ్యక్తి ఉన్నారేమో చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. 3 పేర్లు అంటే నేను 3 ఖచ్చితమైన పేర్లు చెప్పడం లేదు. మీ జీవితంలో 3 రకాల వ్యక్తులను సూచించే 3 పేరు సంకేతాల సమూహాలను ఇప్పుడు చెబుతున్నాను. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోయే ఈ సంకేతాలు కేవలం జ్యోతిష్య విశ్లేషణ మరియు మీ జీవితంలో జరిగే మార్పులను గమనించడానికి మాత్రమే. ఇవి విని మీరు ఎవరిపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదు. కేవలం మీ సంబంధాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి. మొదటి పేరు సంకేతం మీ జీవితంలో కుటుంబం లేదా బంధువుల వర్గానికి చెందిన ఒక వ్యక్తి. వీరి పేరు మొదటి అక్షరం క, చ, ర లేదా స అనే అక్షరాల ధ్వనితో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీరు గతంలో మీ కుటుంబ విషయాల్లో కొంత అపమార్థం ఏర్పడడానికి కారణమై ఉండవచ్చు. మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారిలో వీరుండవచ్చు. కానీ ఈ ఆగస్టు 4 నుంచి 7 మధ్యలో లేదా ఈ నెలలో ఈ వ్యక్తికి మీ సలహా లేదా మీ సహకారం అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. గతంలో వారు మీ పట్ల ప్రవర్తించిన తీరుకు లోలోపల చింతిస్తూ మీతో మళ్లీ పాత బంధాన్ని గౌరవంగా కొనసాగించడానికి మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వారి మాటల్లో కనిపించే ఆ మార్పే మీకు లభించే మొదటి విజయం. ఈ మొదటి వర్గానికి చెందిన వ్యక్తుల గురించి ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే వీరు సమాజంలో తమ స్థాయి గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు కావచ్చు. గతంలో మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తిగా చూసి ఉండవచ్చు. మీ ఆలోచనలకు లేదా మీ మాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. కానీ కుంభరాశి వారికి కాలంతో వచ్చే పరిణతి మీ నిర్ణయం
నిర్ణయాలలో కనిపించే స్పష్టత ఇప్పుడు వారిని ఆకర్షిస్తుంది. వారి సొంత జీవితంలో లేదా కుటుంబ వ్యవహారాల్లో ఏదైనా సలహా కావాల్సి వచ్చినప్పుడు వారు మీ అనుభవాన్ని నమ్ముతారు. అప్పుడు మీరు ఎలాంటి అహంకారం లేదా పాతకోకం చూపించకుండా ఒక బాధ్యతగల వ్యక్తిగా వారికి తగిన సలహా ఇవ్వండి. మీ ప్రశాంతమైన ప్రవర్తన వారు మనస్సులో మీపై ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచుతుంది. రెండో పేరు సంకేతం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం లేదా డబ్బు వ్యవహారాలతో సంబంధమున్న వ్యక్తి. వీరి పేరు మా, పా, వా లేదా నా అనే అక్షరాలతో ప్రారంభమవ్వచ్చు. ఈ వ్యక్తి గతంలో మీ శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఆలస్యం చేసి ఉండవచ్చు, లేదా మీకు రావలసిన ఒక ఆర్థిక ప్రతిఫలాన్ని ఇవ్వడంలో ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీ విలువ పూర్తిగా గ్రహించని వ్యక్తిగా వీరుండవచ్చు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు మారుతాయి. మీ నైపుణ్యం, మీ నిజాయితీ ఎంత విలువైనవో వారికి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. గతంలో మీ విలువ గుర్తించని వ్యక్తి ఇప్పుడు మీ సహకారం అవసరమని భావించే అవకాశం ఉంది. మీతో మాట్లాడడానికి లేదా ఆగిపోయిన ఒక పనిని మళ్లీ ప్రారంభించడానికి వారే స్వయంగా మిమ్మల్ని సంప్రదించే సూచనలు ఉన్నాయి. ఈ రెండో వర్గం వ్యక్తులు వృత్తిపరమైన లేదా వ్యాపారపరమైన లావాదేవీలలో మీతో సంబంధం ఉన్న వ్యక్తులు. జనరల్గా కుంభరాశి వారు పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. ఇచ్చిన మాట కోసం ఎంతైనా కష్టపడతారు. కానీ ఈ వ్యక్తులు గతంలో మీ నిబద్ధతను తేలికగా తీసుకుని ఉండవచ్చు. మీకు రావలసిన క్రెడిట్ వేరే వాళ్ళకి ఇవ్వడం లేదా మీ ఆర్థిక లావాదేవీలను వాయిదా వేయడం చేసి ఉండవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ మీలా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తుల కొరత వారికి స్పష్టంగా తెలుస్తుంది. వారు చేపట్టిన పనులలో సరైన పురోగతి లేకపోవడంతో మళ్లీ మీ నైపుణ్యాన్నే వారు నమ్ముకోవాల్సి వస్తుంది. వారు మీ ముందుకు వచ్చినప్పుడు గతంలో జరిగిన లోపాలు మళ్లీ జరగకుండా స్పష్టమైన నిబంధనలతో వారితో వ్యవహరించండి. వృత్తిపరమైన సంబంధాలలో పారదర్శకత అనేది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. మూడో పేరు సంకేతం. గతంలో మీతో చాలా సన్నిహితంగా ఉండి మీ కష్టకాలంలో మీకు తగినంత అండగా నిలవలేకపోయిన ఒక వ్యక్తి. వీరి పేరు ఏ, బా, దా లేదా తా అనే అక్షరాల ధ్వనితో ఉండే అవకాశం ఉంది. మీరు మానసికంగా లేదా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్న సహాయం లేదా కనీసం ఒక మంచి మాట ఆశించిన సమయంలో వీరు మీకు దూరంగా జరిగిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో వస్తున్న స్థిరత్వాన్ని, మీ ఎదుగుదలను చూసి వారు మళ్ళీ మీతో సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలని కోరుకోవచ్చు. అప్పుడు పరిస్థితుల వల్ల అలా జరిగింది అని చెబుతూ మీతో మళ్ళీ చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ ముగ్గురి విషయాల్లో మీరు చాలా పరిణతితో వ్యవహరించాలి. శనిదేవుడు మీకు నేర్పిన జీవిత సత్యాలను గుర్తుంచుకుని అందరితో గౌరవంగా ఉంటూనే మీ మనస్సును మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ మూడో వర్గం వ్యక్తులు మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు కావచ్చు. మీరు మీ కష్ట సుఖాలను వీరితో ఎంతో నమ్మకంగా పంచుకొని ఉంటారు. కానీ మనుషుల ప్రాధాన్యతలు కాలంతో పాటు మారిపోతుంటాయి. మీకు కష్టకాలం వచ్చినప్పుడు వారు తమ సొంత కారణాల వల్ల లేదా మీ సమస్యల నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో దూరంగా ఉండి ఉండవచ్చు. అది అప్పట్లో మీకు మానసికంగా కొంత బాధను కలిగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ బాధ నుంచి బయటపడి మీ స్వంత బలంపై నిలబడిన తర్వాత వారు మళ్ళీ మీ స్నేహాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు వారిని శత్రువుల్లా చూడకండి. అలాగని గతమంతా మరిచిపోయి వెంటనే పూర్తిగా ఆధారపడకండి. ఒక ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగిస్తూనే మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకు పంచుకోండి. ఈ స్పష్టతే మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ మూడు వర్గాల వ్యక్తులు మీ జీవితంలోకి తిరిగి వచ్చినప్పుడు మీ ప్రతిస్పందన చాలా హుందాగా ఉండాలి. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించండి. కానీ పాత చేదు జ్ఞాపకాలను మనస్సులో పెట్టుకుని వారిపై నిందలు వేయకండి. కాలం అందరికీ ఏదో ఒక సమయంలో సరైన పాఠం నేర్పుతుంది. వారు తమ తప్పును తెలుసుకుని వచ్చినప్పుడు క్షమించే పెద్ద మనసు చూపించడం కుంభరాశి వారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే క్షమించడం వేరు, మళ్ళీ పాత తప్పులు జరిగేలా అవకాశం ఇవ్వడం వేరు అని స్పష్టతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇక కుంభరాశివారు ఈ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని వాస్తవికమైన సలహాలు అంటే ప్రాక్టికల్ సలహాల గురించి మాట్లాడుకుందాం. జ్యోతిష్యం అంటే ఏదో అద్భుతం జరిగి ఆకాశం నుంచి లక్షల రూపాయలు పడిపోతాయని చెప్పడం కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా సరైన మార్గంలో వాడుకోవాలో చెప్పడమే నిజమైన జ్యోతిష్యం. ఆర్థిక పరంగా చూస్తే ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ మార్గాలు లేదా పాత బాకీలు చేతికి వచ్చే అవకాశం ఉంది.
కానీ ఖర్చుల విషయంలో చాలా క్రమశిక్షణ పాటించాలి. చేతికి డబ్బు రాగానే అనవసరమైన ఖర్చులు చేయకుండా ముందుగా మీ ఆర్థిక బాధ్యతలను చక్కపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో త్వరగా లాభం వస్తుందని చెప్పే పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో కావాల్సింది వేగం కాదు, సరైన నిర్ణయం. ఆర్థిక వ్యవహారాలలో కుంభరాశి వారు చేయాల్సిన మొదటి పని మీ బడ్జెట్ మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఈ 4 రోజుల తర్వాత మీకు డబ్బు పరంగా కొంత వెసులుబాటు కలిగిన వెంటనే గతంలో ఆగిపోయిన ఖర్చులన్నీ ఒకేసారి చేయాలని అనిపించవచ్చు. కానీ శని భగవానుడు ఎప్పుడూ ఆర్థిక క్రమశిక్షణను కోరుకుంటాడు. మీకు చేతికి వచ్చిన డబ్బులో ముందుగా పాత అప్పులేవైనా ఉంటే వాటిని తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం నేర్చుకోండి. ఎవరైనా స్నేహితులు లేదా బంధువులు వచ్చి ఆర్థిక సహాయం అడిగితే మీ ఆర్థిక పరిస్థితిని చూసుకుని మీకు ఇబ్బంది కలగని రీతిలో మాత్రమే సహాయం చేయండి. దాచుకున్న డబ్బంతా ఎదుటివారికి ఇచ్చేసి తరువాత మీరు ఇబ్బంది పడే పరిస్థితిని తెచ్చుకోకండి. కష్టపడి సంపాదించిన డబ్బుకు మాత్రమే మీ జీవితంలో నిలకడగా ఉండే శక్తి ఉంది అని గుర్తుంచుకోండి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఒంటరిగా నిర్ణయాలు తీసుకుని తర్వాత ఒత్తిడికి గురవడం కంటే ఇంట్లో పెద్దలతో లేదా భాగస్వామితో చర్చించడం వల్ల మరింత స్పష్టత లభిస్తుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో డబ్బును ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలనుకున్నప్పుడు ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహా తప్పనిసరిగా తీసుకోండి. ఆశకు పోయి అప్పులు చేయడం లేదా తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో సరైనది కాదు. నిదానంగా అయినా సరే నిలకడగా వచ్చే ఆదాయ మార్గాలపైనే మీ దృష్టి కేంద్రీకరించండి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వాదన సరైనదైనా సరే వినయంగా మరియు స్పష్టంగా చెప్పండి. మీ పనితీరుపై మీకున్న నమ్మకం మీ మాటల్లో కనిపించాలి, కానీ ఎదుటి వారిని తక్కువ చేసేలా ఉండకూడదు. కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. వాటిని ఒక మంచి అవకాశంగా భావించి స్వీకరించండి. ఉద్యోగం మారాలనుకునేవారు వెంటనే పాత ఉద్యోగానికి రాజీనామా చేయకుండా కొత్త అవకాశం చేతికి వచ్చి అన్ని నిబంధనలు స్పష్టమయ్యాకే నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో ప్రతి విషయాన్ని పారదర్శకంగా మాట్లాడండి. నోటి మాటల మీద కాకుండా ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అపార్థాలు రాకుండా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సమయంలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక లభిస్తుంది. ఇంతకాలం మీ పనికి సరైన గుర్తింపు రాలేదని బాధపడిన వారికి ఇప్పుడు పై అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని గుర్తించి మీకు ప్రాధాన్యత ఉన్న పనులను అప్పగించే అవకాశం ఉంది. అయితే మీ ప్రాధాన్యత పెరుగుతున్నప్పుడు సహజంగానే మీ చుట్టూ ఉన్న కొంతమంది సహోద్యోగులు మీపై విమర్శలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాటిని పట్టించుకోకుండా కేవలం మీ బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టండి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే మార్కెట్ పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేశాకే ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు లావాదేవీల విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. ప్రతి రూపాయికి లెక్క సరిగ్గా ఉంచుకోవడం వల్ల సంబంధాలు ఎప్పుడూ బలంగా ఉంటాయి. వృత్తి మరియు వ్యాపారాలలో మీరు ఎంత నిజాయితీగా ఉంటే శని భగవానుడి అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లతో లేదా క్లయింట్లతో మాట్లాడేటప్పుడు మీ వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు చెయ్యలేని పనులను చెయ్యగలను అని హామీ ఇవ్వకండి. వాస్తవికమైన అంచనాలతో ముందుకు వెళ్లడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎవరి గురించిన చర్చల్లోనూ పాల్గొనకుండా మీ పని మీరు చూసుకోవడమే ఈ సమయంలో మీకు అత్యంత సురక్షితమైన మార్గం. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య గడిచిన కొన్నాళ్లుగా ఏదైనా కోల్డ్ వార్ నడుస్తుంటే ఈ 4 రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. పాత విషయాలను పక్కన పెట్టి మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి పరిణామం మీకు సంతోషాన్నిస్తుంది. బంధువులతో సంబంధాల విషయంలో ఒక స్పష్టమైన సరిహద్దును అంటే బౌండరీలను ఏర్పరచుకోండి. అందరితో మంచిగా ఉండండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చోట మాత్రం మౌనంగా అక్కడి నుంచి తప్పుకోండి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయాల్లో కొంచెం శ్రద్ధ వహించండి. అలాగే పిల్లలతో కొంత సమయం గడపడం వల్ల మీ మానసిక ఒత్తిడి అంతా తగ్గిపోయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
కుటుంబంలో ప్రశాంతత అనేది మన మానసిక ఉత్సాహానికి ప్రధాన కారణం. కుంభరాశి వారు కొన్నిసార్లు బయట ప్రపంచంలో జరిగే సమస్యలను మనసులో పెట్టుకుని ఇంట్లో మౌనంగా ఉండిపోతుంటారు. దానివల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆగస్టు 4 నుంచి 7 మధ్యలో మీ భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోండి. మీ మనసులో ఉన్న భావాలను స్పష్టంగా చెప్పడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. మీ ఇంటి 4 గోడల మధ్య జరిగే విషయాలను మూడో వ్యక్తికి చెప్పకుండా జాగ్రత్త పడడం మీ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంది. బంధువులు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని ఆదరించండి, కానీ మీ కుటుంబ నిర్ణయాలలో వారి ప్రమేయం ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. పిల్లల విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ వారి భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది. వారి ఆలోచనలను గౌరవిస్తూనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవారి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. సమయానికి వైద్యుల సలహా తీసుకోవడం, వారితో కొంత సమయం ప్రేమగా మాట్లాడడం వారికి ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం, అవగాహన ఉన్నప్పుడే ఎలాంటి బయటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఈ మార్పులను మరింత అనుకూలంగా మార్చుకోవడానికి, శని భగవానుడి పూర్తి కృపను పొందడానికి మీరు చేయాల్సిన ఒక సులభమైన ఆధ్యాత్మిక పరిహారం చెప్తాను. దీనికోసం ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం సమీపంలో ఉన్న శివాలయానికి లేదా శనిదేవుడి ఆలయానికి వెళ్ళండి. శని భగవానుడి ముందు నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి. వీలైతే ఆ రోజు మీ చేతనైనంతలో ఏ ఒక్క పేదవాడికైనా లేదా అవసరంలో ఉన్న వృద్ధులకు కడుపు నిండా భోజనం పెట్టండి. శనిదేవుడికి అన్నదానం అంటే అత్యంత ప్రీతికరం. ఆ తర్వాత మీ ఇంట్లో పూజ గదిలో ప్రశాంతంగా కూర్చుని ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. ఈ చిన్న పరిహారం మీ మనసుకు అద్భుతమైన ప్రశాంతతనిచ్చి మీలో ఉన్న సానుకూల శక్తిని మరింత పెంచుతుంది. శనిదేవుడు ఎప్పుడూ ఆడంబరమైన పూజలను కోరుకోడు. ఆయన కోరుకునేది కేవలం నిస్వార్థమైన భక్తి మరియు తోటి మనుషుల పట్ల కరుణ. మీరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఒక పేదవాడికి ఆకలి వేసినప్పుడు పెట్టే గుప్పెడు అన్నం శని భగవానుడికి ఎంతో సంతోషాన్నిస్తుంది. అందుకే శనివారం రోజు వీలైతే అవసరంలో ఉన్న వారికి మీ చేతుల మీదుగా ఏదైనా చిన్న సాయం చేయండి. అలాగే రోజు ఉదయం నిద్రలేవగానే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోవడం లేదా మనసులోనే వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అనేక ఆటంకాలు తొలగిపోతాయి. శని భగవానుడి మంత్రాన్ని జపించేటప్పుడు మీ మనసులో ఎలాంటి పగ, కోపం లేకుండా ప్రశాంతంగా ఉంచుకోండి. నా జీవితంలో కష్టాలను ఎదుర్కొనే సహనాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టతను ఇవ్వు తండ్రి అని వేడుకోండి. ఆ ప్రార్థన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మనల్ని మనం సరిదిద్దుకునే ఒక అద్భుతమైన సాధనం. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా దీపం వెలిగించినప్పుడు కేవలం కోరికలు కోరుకోవడం మాత్రమే కాకుండా మీ మనసులోని ప్రతికూల ఆలోచనలను వదిలేయడానికి ప్రయత్నించండి. గతం పట్ల ఉన్న బాధను, ఇతరుల పట్ల ఉన్న కోపాన్ని ఆ శని భగవానుడి పాదాల వద్ద వదిలేయండి. ఒక ప్రశాంతమైన మనస్సుతో బయటకు రండి. మీరు ఎంత స్వచ్ఛంగా ఆలోచిస్తే మీ జీవితంలోకి అంత సానుకూలమైన ఫలితాలు వచ్చి చేరతాయి. భక్తి అనేది భయంలో నుంచి కాకుండా నమ్మకంలో నుంచి పుట్టాలి. కుంభరాశివారు, చివరగా ఒక మాట. జీవితంలో ఎదురైన అవమానం అనేది ఒక అనుభవం లాంటిది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మీద కోపం చూపించాలను లేదా వాళ్లను కించపరచాలను అనుకోకండి. ఎందుకంటే అలా చేస్తే వాళ్లకు మీకు తేడా ఉండదు. శనిదేవుడి బిడ్డలైన మీరు ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించాలి. మీకు విజయం వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారు. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లకు మీ నోటి మాటలతో సమాధానం చెప్పకండి. సమాజంలో మీ ఎదుగుదలతో, మీ నవ్వుతో, మీ ప్రశాంతతతో సమాధానం చెప్పండి. అదే మీ జీవితానికి అసలైన అర్థం. మీరు గడిచిన కొన్నాళ్లుగా పడిన కష్టాలు వృధాగా పోలేదు. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత పరిణతి చెందిన మనిషిగా మార్చింది. ఒక వృక్షం గాలివానకు వంగినా మళ్ళీ ఎంత గట్టిగా నిలబడుతుందో, కుంభరాశి వారు కూడా కష్టాలు వచ్చినప్పుడే మరింత బలమైన సంకల్పంతో పైకి లేస్తారు. నిన్నటి వరకు మీ జీవితంలో ఉన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోతోంది. ఒక స్పష్టమైన భవిష్యత్తు మీకోసం వేచి చూస్తోంది.
గతం గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. భవిష్యత్తు వైపు నమ్మకంతో అడుగువేయండి. మీ నైపుణ్యాన్ని, మీ నిజాయితీని నమ్ముకోండి. శని భగవానుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. మీ జీవితంలో ఇకపై అంతా మంచే జరగాలని, మీరు కోరుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబడాలని మనస్సారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనస్సుకు కొంచెమైనా ధైర్యాన్నిస్తే వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ తోటి కుంభరాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. శని భగవానుడి ఆశీస్సుల కోసం కామెంట్స్లో ఓం శనీశ్చరాయ నమః అని రాయడం మాత్రం మర్చిపోకండి. మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్సారా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.